హాయ్ అండి. ఒక్క సినిమా 2 సినిమాలు దెబ్బ కొట్టిందనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కలెక్షన్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ కలిగించిందనుకోవచ్చు. 'హరిహర వీరమల్లు'కి గావచ్చు, లేకుంటే 'కింగ్డమ్‌కి' గావచ్చు. ఎందుకంటే మీరు చూసుకుంటే 'మహావతార్ నరసింహ' ఈ సినిమా వచ్చేసి ఒక యానిమేషన్‌గా వచ్చింది. ఆ సినిమానైతే చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేకుంటే కన్నడంలో కావచ్చు. కన్నడం కన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ డబ్బులొస్తున్నాయి దానికైతే. మీరు చూసుకుంటే ఈ టైంలోనే చాలా హెవీగా 4,00,00,000, 5,00,00,000 ఏంటి పర్ డేకి. అది నెట్ అండి. ఒక రోజుకొచ్చేసి ఇంత నెట్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. హిందువులైతే వేరే లెవెల్ నడుస్తా ఉంది. సినిమాని మీరు చూసుకుంటే ఆహ్, అందరూ ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి సినిమాని చూడటం కావచ్చు. సినిమా లాస్ట్ 20 నిమిషాలు చాలా బాగుందని చెప్తున్నారు. 3డీలో చూస్తే ఇంకా బాగుందని చెప్తున్నారు. నేను చూడలేదు. కానీ నేను చెప్పాలనుకుందంటే కలెక్షన్‌లు 100,00,00,000 నెట్ అయితే టచ్ చేసిందండి. 100,00,00,000 నెట్ అంటే ఒక యానిమేషన్ సినిమాకి మీరు అర్థం చేసుకోండి. మరి ఆ సినిమాలో మరి ఏం మహిమ ఉందో గాని, లేకుంటే దేవుడే వాళ్ళని సినిమా థియేటర్‌కి రప్పిస్తున్నాడో తెలీదు గానీ, సినిమాలో మంచి మంచి గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయంట. సినిమానైతే ఒకసారి చూద్దాం. నాకు తెలిసి ఓటీటీకి వస్తదనుకుంటాను. ఓటీటీలో వచ్చిన ఒకసారైతే చూసే ప్రయత్నం చేసి మళ్ళీ అప్పుడు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. సినిమా నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు గూడా దాన్నైతే చాలా గట్టిగా పొగుడుతూ ఉన్నారు. ఇలా గదా సినిమా తీయాల్సింది, ఇలా గదా సినిమా ఉండాల్సిందని చెప్తున్నారు. 'హరిహర వీరమల్లు' గ్రాఫిక్స్ తోటి కంపేర్ చేశారు. 'కింగ్డమ్' తోటి కంపేర్ చేశారు. 'కింగ్డమ్‌లో' సినిమా కొంచెం డ్రాప్ అయితే ఈ సినిమా చూసుకుంటే ఈరోజు గూడా 4,00,00,000 నిన్న ఆదివారం పూట 4,500,00,000 నెట్ అయితే రావడం చూసామండి. 'కింగ్డమ్‌తో' పోటీపడి ఇంకా ఎక్కువ కోట్లే రావడం చూసాం. అది ఖచ్చితంగా 'కింగ్డమ్‌కి' అయితే ఎఫెక్ట్ కలిగిందనుకోవచ్చు. ఎందుకంటే 'నరసింహ అవతారం' చూసుకుంటే దాదాపు 100,00,00,000 అంటే ఆషామాషీ కాదండి. ఇంకా కంటిన్యూషన్ అవుతూనే ఉంది. మీకు హిందీలో 10,00,00,000, 9,00,00,000, 7,00,00,000 పర్ డేకొస్తున్నాయంటే నెట్టు వేరే లెవెల్ జాతరండి. ఎందుకంటే ఒక మాస్ హీరో 'పవన్ కళ్యాణ్' ఉన్నా గూడా ఆ సినిమా కనీసం డే 1 కనీసం 20,00,000, 50,00,000 కూడా మీకు రాలేదు. అలాంటిది 'మహావతార్ నరసింహ'కైతే మీకు 10,00,00,000 దాకా నెట్ వస్తుందంటే పర్ డేలో అసలకి సినిమా అంటే ఎలా ఆదరిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. నేను ముందే చెప్పా. ఒక సినిమా ఖచ్చితంగా హిందీ ప్రేక్షకులకు ఆదరించారంటే ఆ సినిమా వేరే రేంజ్‌కెళ్తుందని చెప్పాను. దీని తర్వాత 'పరశురామ అవతారం' నెక్స్ట్ వచ్చే యానిమేషన్ సినిమా అని చెప్పారు. మరి ఆయనతోటి ఎలా తీస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే 'వరాహ అవతారం' దీంట్లో 'మహా అవతారం', 'నరసింహ' ఈ 2 అయితే కనిపించినాయంట సినిమాలైతే. ఆహ్, చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఈ సినిమా కలెక్షన్‌లు ఖచ్చితంగా 'హరిహర వీరమల్లు'కి ఎఫెక్ట్ కలిగింది. అలానే మీరు చూసుకుంటే 'కింగ్డమ్' కూడా ఎఫెక్ట్ కలుగుతుంది. సామాన్య ప్రజలు ఫ్యామిలీతోటెళ్లి 'కింగ్డమ్', 'హరహర వీరమల్లు' కన్నా కూడా మీకు ఈ సినిమాకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కలెక్షన్‌లో డ్రాప్ అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమా వచ్చిందనుకుంటాను. అల్లు అరవింద్ గారైతే ఇలాంటి సర్ప్రైజ్‌లు అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటారు. అప్పుడు 'కాంతార' కావచ్చు, ఇప్పుడు 'మహావతార్ నరసింహ' కావచ్చు. అల్లు అరవింద్ గారైతే మంచి కలెక్షన్‌లయితే రాబట్టుకుంటున్నారు. ఈ సినిమాతోటైతే థియేటర్ రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారు. మారుమూల విలేజెస్‌లో కూడా డిమాండ్ చేస్తున్నారంట 'మహావతార్ నరసింహ' సినిమా వేయాలని ఆయనైతే ఆహ్, పండితులు అందరూ ఎళ్లి సినిమా ఎంజాయ్ చేస్తున్నారంట. మనం చూసిందండి 'భక్త ప్రహ్లాద' మన ఎప్పుడో వచ్చింది. మన ఎస్‌వి రంగారావు గారు సినిమా తీశారు. అలానే మీరు చూసుకుంటే కన్నడంలో కూడా తీశారు. ఆయన 'రాజ్‌కుమార్ రాజు' గారు తీశారు. అలానే హిందీలో కూడా చేశారనుకుంటాను. ఓవరాల్‌గా అయితే ఈ సినిమా మనకు తెలిసిన సినిమా అయినప్పటికీ తీసిన గ్రాఫిక్స్ గాని, లేకుంటే ఆ మూవ్‌మెంట్స్ ఏవి హై ఇచ్చే మూవ్‌మెంట్స్ ఉన్నాయి కాబట్టి సినిమాని మంచిగా ఆదరిస్తూ ఉన్నారు. ఆహ్, మనం ఎప్పుడనుకుందే బెస్ట్ కంటెంటు, బెస్ట్ విజువల్స్ ఉంటే సినిమాని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. అసలు ఈ సినిమా తయారైందే కన్నడంలో. 'హంబుల్' ఉన్నారు కదా! ఎవరైతే ఈ 'సాలార్' తీశారో, లేకుంటే 'కేజీఎఫ్' నిర్మాతలున్నారో వాళ్ళైతే ఈ సినిమానైతే నిర్మించారు. ఇది సీరీస్ వస్తూనే ఉంటదంట. మిగతా అన్ని సీరీస్‌లు వస్తూనే ఉంటాయి. కంటిన్యూషన్‌గా ఏదైతే 'మహావిష్ణు' అవతారాలున్నాయో అవి కంటిన్యూషన్‌గా వస్తా ఉంటాయి. కాకపోతే 2 ఏళ్లకోసారి వస్తదంట. ఈ ఊపు చూస్తే మీకు ఇంక సంవత్సరానికి ఒకటి తెచ్చినా ఆశ్చర్యపడనవసరం అవసరం లేదు. కాకపోతే టైం తీసుకుంటది. యానిమేషన్ కదా! చూడటానికి మీకు ట్రైలర్ చూసాను. ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. మంచి ఇంపాక్ట్ కలిగించే అంటే మనకి రియాలిటీలో తీసుకెళ్ళే యానిమేషన్‌లా కనిపిస్తా ఉంది. కాబట్టి అంత ఎబ్బెటు కనిపించలా. కార్టూన్‌లాగా కాకుండా ఇది మోషన్ యానిమేషన్ కాబట్టి మీరు అంతకుముందు ఎప్పుడో 'కొచ్చాడ్' అని మన 'రజనీకాంత్' గారు తీశారు. సేమ్ ఇలాంటిదే. ఈరోజు ఈ సినిమా వచ్చింది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా అయితే. ఈ సినిమా వల్ల ఖచ్చితంగా పెద్ద హీరోలు 2 సినిమాలైతే ఎఫెక్ట్ అయినాయి.